ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, పిల్లలకు ఒక మొగుడిని ఇస్తా అన్నాడు. ఈ 5 ఏళ్లలో జగన్ పాలన ఎలా అనిపించింది? కుక్కలు చింపిన ఇస్తర్లాగా అనిపించిందండి. మనం ఏదో బట్టన్ నొక్కుతున్నాము, ఏదో ఇస్తున్నాం అన్నది కదండి. మనకే ఈ 5 సంవత్సరాల్లో 1,20,000 ఇచ్చేటాడండి ప్రజలకి. కానీ మన దగ్గర 12,50,000 పట్టు. సంక్షేమ పథకాలు బాగలేదన్నప్పుడు దాని అంత దుర్మార్గులు ఎవడో కదండి. రాజధాని ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని మా కాంట్రకోట గ్రామంలో సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టి మాదే రాజధాని అండి. నాట్ 175 ఎమ్మెల్యేలు జగనయ్యనండి. నచ్చినోడికే పింఛన్ ఇస్తాడంటండి, నచ్చినోడికే బియ్యం ఇస్తాడంటండి. మరి అలా మాట్లాడొచ్చండి? ఆ మాట మాట్లాడితే వాళ్ళని ఓటేస్తారండి. కూటంలో అన్నీ కూడా తుక్కులు బారేసియే. రాష్ట్రంలో ఒక సైకో కాదండి, ఊరూరికి ఒక సైకో ఉన్నారండి. నా పేరు కొనపల్లి సత్యనారాయణ. మాది ఈ ఊరే పెద్దాపురం. కూటమికి ఇస్తాం సార్. ఎందుకంటే ఏది అభివృద్ధి లేదు. ఓన్లీ ఇప్పుడు పెన్షన్లు చూసుకోండి, ముసలోళ్ళ ఆటోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఒకటి ఎలక్షన్ ముందు ఇలా చేస్తే అమ్మఒడి ఇవ్వలేదు లాస్ట్ ఇయర్, తర్వాత నెక్స్ట్ అన్నా చెయ్యూత ఇవ్వలేదు. ముద్రలు ఏం చేసుకున్నారు కదా, ముద్రలు ఏం చేసుకున్నప్పుడు మరి ఇవ్వాలి కదా, మరి దానికి సమాధానం లేదు. అది సార్. ఎమ్మెల్యేగా రాజప్ప గారికి వేస్తామని. రాజప్ప అభివృద్ధి చేశాడండి సార్. రాజప్ప అభివృద్ధి చేశారండి. 200 కోట్లు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేశాడు. వీళ్ళు డబుల్ రోడ్లు వేయించాడు, ఆర్డీఓ ఆఫీసులు కట్టించాడు, నెక్స్ట్ అన్న మరి అక్కడ గుర్రాల సెంటర్ చేశాడు, పార్క్ చేశాడు, బస్ స్టాండ్ చేశాడు, అనేకమైన అద్భుత కార్యాలు చేశాడండి రాజప్ప. రాజప్ప ఎవరో తెలియదు. 10 సంవత్సరాల క్రితం 12-15 సంవత్సరాల క్రితం రాజప్ప ఎవరో తెలియదు. ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అభివృద్ధి చేసిన మూలానే అతనే మేము గెలిపించుకుంటాం. ఎంపీగా నేను గ్లాస్కి వేస్తాను సార్. ఎందుకనంటే అతను మరి కొన్ని సంస్థలకి మరి కొంతమంది ఒక 15,000 మంది ఎంతమంది బతుకుతున్నారు. అలాగే ముందుకు వచ్చినోడు ఎవడో లేడు. వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? పోలవరం 72% పూర్తయింది సార్, 28% పూర్తి చేయలేకపోయాడు. ప్రత్యేక హోదా తేలేదు, రైల్వే జోన్ తేలేదు సార్. ఏంటి ఇటువన్నీ అన్నీ కూడా నా మట్టుకు నేను చెప్తున్నాను. నా కుటుంబంలోనే నాకు ట్యాక్స్ వేసిన కాడి నుంచి నేను చిన్న వ్యాపారం చేసుకుంటాను. మామూలుగా బండి మీద వ్యాపారం చేసుకుంటాను సార్. నా బండి మీద వ్యాపారం చేసుకుంటే నాకు ప్రతి నెల ప్రతి సంవత్సరం ₹1,00,000 లాసు ట్యాక్స్ ద్వారా. ఒక వస్తువు ₹67 కొనేవాళ్ళం, ఇప్పుడు ₹75 కొనవలసి వస్తుంది. ఇలాగా నేను సంవత్సరానికి ఎంత తక్కువ అనుకున్నా కానీ వారానికి ఒక 50,000 ఖరీదు చేసుకుంటాను. ఆ ఖరీదులోనే ఒక 10,000 పోతుంది. ప్రకాష్ అండి నా పేరు. పెద్దాపురం అండి. కూటమికి అండి. రాజప్పండి. గ్లాస్ అండి. గ్లాస్ మాలాంటి లేబర్ నాశనం చేసాడండి. మాలాంటి కూలి పన్నడికి ఇప్పుడు వచ్చి ఏదీ లేదు. ఇసుక ఆపేసాడు, ధరలు పెంచేసాడు. వీడి వల్ల ట్యాబ్లు ఇచ్చాడు, కుర్రోళ్ళందరినీ పాడు చేసాడు. ఇది నాశనం చేసింది భవిష్యత్తు. నా పేరు చంటండి. పెద్దాపురం. కూటమికి అండి. చింతాజప్ చేస్తాం. ఎంపీగా అతను పేరు చేసింది, బాగా చేసింది. పవన్ కళ్యాణ్ మంచి పనులు చేస్తాడండి, ఓ నమ్మకం. ఎందుకేంటంటే అతను బాగా చేస్తాడని మాకు అనిపించి పవన్ కళ్యాణ్ చేద్దామని. గెలవచ్చండి. పేరు రామకృష్ణ అండి. 20 అండి. పవన్ కళ్యాణ్కి అండి. జనసేన. నిమ్మకాయల రాజు చెప్పారు. ఎంపీకి జనసేన అండి. తంగలబోతే శ్రీనివాస్. గెలవచ్చండి. ఎం ముసదయ్య, పెద్దాపురం. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారో, కూటమికా వైసీపీకా? జగన్కి వేస్తాను. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? దౌలూరు దొరబాబుకి వేస్తాను. ఎంపీ కంటే ఈ జగన్ పార్టీకి వేస్తాను. సునీల్కి వేస్తాను. నాకు ₹7,00,000 పెట్టి గుంటూరు ఇలా టెంపుల్ పనికి వెళ్ళాను. గుండె ఆపరేషన్ పట్టదు. జగన్ అన్న చేయించి నాకు ఆపరేషన్ ₹7,00,000 పెట్టి నేను జగన్కి వేస్తాను ఓటు. ఇంట్లో 7 ఓట్లు ఉన్నాయి. నాకు గుండె ఆపరేషన్ గుంటూరులో పడకపోతే నేను చచ్చిపోతున్నాను. అక్కడ 5 నిమిషాల్లో చచ్చిపోతున్నాను.
ఒక్కో ఇండస్ట్రీ 25,000. ఆ మానవాడు వాళ్ళ నాన్న ఇచ్చింది రాజశేఖర రెడ్డి ఇచ్చింది 5 లక్షలే. ఈ కుర్రోడు ఇచ్చింది 25 లక్షలు. ఈ కార్డు ఉంది కదా ఏదో కార్డు, ఆ కార్డు మీద. లేకపోతే నేను గుంటూరులో చచ్చిపోవాలి. ఆ సూచనల బారు నా సేవన్న బతుకున్నానంటే జగన్ ద్వారాగానే బతుకున్నాను నేను. సుబ్బారావు పెద్దాపురం. ఈసారి ఎన్నికల్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారో, వైసీపీకా కూటమికా? మేము బతుకున్నంత కాలం కూడా వైసీపీగా ఇస్తామండి. ఎందుకని? ఆయన అన్ని మాకు ఉపకారాలు చేస్తున్నాడు కాబట్టి. కరెంట్ ఫ్రీ, ఇంటికి పింఛన్ వస్తుంది, బియ్యం వస్తున్నాయి, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు. ఇంకేం కావాలి మాకు? దొరబాబు గారికి వేస్తామండి. ఎంపీగా సునీల్గా వేస్తామండి. అభివృద్ధి ఏమీ జరగలేదంటున్నారు. ఎక్కడండి? ఆయన దొరబాబు గారు వెనక మొన్న వచ్చాడండి. మరి నిమ్మకాయల రాజాబు గారు అయితే 3 ఏళ్ళ 10 ఏళ్ళ మటు ఆయన పరిపాలిస్తున్నాడు. మరి కొత్త ఆయనకు ఒకసారి ఇవ్వాలి కదా. రాజధాని వస్తుందండి. మా పరిపాలన వస్తే వైజాగ్లో పెట్టేస్తాం. లేదండి, ఇలా జగన్ గెలిచినట్టే పరిపాలన స్టార్టింగ్ అక్కడే వైజాగ్. ఏమీ లేదండి, ఇంకా వచ్చేది పరిపాలన ఇంకైతే 3 తరాల వరకు కూడా మాదే. ఇంకా 170 రాదు, 150 సీట్లన్నీ వస్తాయి. అలాగంటే ఇంట్లో 10 శాలతీలు పెట్టుకుంటే కరెంట్ బిల్లు ఎక్కువ రాకపోతే ఏమొస్తుంది? అది ఒప్పుడుగా వాడుకోవాలి కరెంటు. డబ్బులు ఏంటి అలాగంటారండి? ఆ పార్టీ వాళ్ళు అలా చెప్తారు, ఈ పార్టీ వాళ్ళు ఇలా చెప్తారు. ఇప్పుడు ఫ్రిడ్జ్లు, టీవీలు అన్ని 24 గంటలేమో ఫ్యాన్లు వేసుకుంటే కరెంట్ బిల్లు ఎక్కువ రాదా? ఏది పెరగకుండా ఉంది? పైసలు ఉన్నప్పుడు రేట్లు పెరిగాయి, 2 పైసలు ఉన్నప్పుడు రేట్లు పెరిగాయి, 3 పైసలు రేట్లు పెరిగాయి, 5 పైసలు రేట్లు పెరిగాయి. అప్పుడు మాత్రం ఏం సోగ్గున్నాయా ఇప్పుడు రేట్లు తగ్గించడానికి? నా పేరు నాగేశ్వరరావు బాబు, పెద్దాపురం. కూటమికి ఇస్తాను. చంద్రబాబు గారికి, శ్రీనివాస్. ఎందుకని అభివృద్ధి కదన్నా, అభివృద్ధి ఏం లేదు. వైసీపీ వచ్చి కానీ శూన్యం, అప్పులు బాధ, వడ్డీలు పెరిగిపోతాయి, వ్యాపారం చేయలేకపోతున్నాం. వీళ్ళు వచ్చి కానీ సర్వనాశం అయిపోయి వ్యాపారం మొత్తం అనకూడదు కానీ సంక్రాంతి పోయింది. ఏమి ఇచ్చాడన్నా సంక్షేమ పథకాలు? 100 రూపాయలు ఇస్తాడు, 1000 రూపాయలు తీసుకుంటున్నాడు, ఒక్కోసారి. ఎక్కడ ఇచ్చాడు ఫ్రీగా అంటే? ఈ 5 సంవత్సరాలు 9 సార్లు కరెంట్ పెంచాడు. చెత్త పన్ను వేసాడు. ఇంటి పన్ను 250 ఉండేది నాకు, అది వచ్చాక 850 అయింది ఇంటి పన్ను. అంత దారుణంగా పెంచాడు. క్లాస్ ఆయన చేసే పనులన్నీ సంక్షేమాలు ఏమీ లేవు, అభివృద్ధి లేదు. సంక్షేమం సరిపోయింది, అభివృద్ధి లేదు. ఫ్యాక్టరీల్లో ఏదో ఆదాయం లేదు. రోడ్లు ఎక్కడ దాకా ఎందుకండి? సోమకాడు రోడ్డు 5 సంవత్సరాలు చూస్తున్నాను, దాన్ని ముఖ్య అంచనా లేకపోయాడు. దొరబాబు గారు ఏదో అంటున్నారు, ఆయన పెద్ద సోమగడలో పుట్టాడు. ఆయన సోమగడలో ఆ రోడ్డు రాసిపోయాడు. ఆయన 5 సంవత్సరాలు పెట్టి దొరబాబు గారు. స్వామి పెద్దాపురం. ఈసారి ఎలక్షన్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా కూటమికా? టీడీపీకి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? నిమ్మకాయల రాజా. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఎంపీగా జనసేన నుంచి ఉదయ్ శ్రీనివాస్, వైసీపీ నుంచి సునీల్. ఎవరికి వేస్తారు? జనసేన పార్టీకి శ్రీనివాస్. జనసేన పార్టీకి గుర్తేంటి? గ్లాస్ అండి. జగన్ పై వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? జనాలకు డబ్బులు పంచి పెడుతున్నారు తప్పించి. జగన్ పాలన చూసారు, చంద్రబాబు పాలన చూసారు, ఎవరు బాగుందంటారు? జగన్ పాలన బాగుంది కానీ ఈ డబ్బులు పంచి పెట్టడం బాగలేదు అన్నమాట. నా పేరు వెంకటబాబు అండి. ఈ ఊరు కట్టమూరు. ఈసారి ఎలక్షన్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా టీడీపీకా? టీడీపీకి అనుకుంటున్నాం మేము, కూటమే కదా టీడీపీకి అనుకుంటున్నాం. ఎలా రాజప్ప? కొంతమంది సునీల్ అంటున్నారు, మార్పు కొడతారు అంటున్నారు, ఏమో ఎలా ఉండదో తెలదు. ఎంపీ ఉంది జనసేనకి అంటున్నారు. కొంతమంది ఏమో 3 సార్లు పోయి కదా క్యాష్ ఓటింగ్ చేద్దారంటున్నారు, ఏమో ఎలా ఉంటుందో. మేము ఒకటి అలాగే ఇలాగే వేయలేము, 2 ఒకటే. ఇంకా గ్లాసు ముందు నుంచి 2 ఇడిపోతాం. ఒకటి కారణం ఇడిగా పెట్టారు. ఇడిగా పెడతలో జనసేనకు ముంచుంటే 20,000 ఓటు పట్టదు. అక్కడ తెలియదేసిందే, ఇద్దరు కలిసి ఉంటే తెలియదేసింది. అది జనసేనకు పట్టదు. జనసేన పడతలో 4,000 మెజార్టీ రాజప్ప గారు వచ్చారు, లేకపోతే ఇంకా మెజార్టీ రావాలి. అలాగా ఇడిపోయి పెడతాం వల్ల మొన్న చుట్టూ మాత్రం తెలుగుదేశం దెబ్బ అయింది గట్టిగానే. ఆయన ఛాన్స్ అంటాం వల్ల నాన్నగారు చేసిన పొలం మీద లాగింది లాగు బాగానే. ఈ చుట్టూ మరి కొంతమంది ఈ నోట్లో పెడుతున్నాడు అన్నది కొంతమంది ఏమో నా పిల్లలు డెవలప్ ఉండదు, రేపు పొద్దున్న చంద్రబాబు వస్తే బాగుంటుంది. కొంత పల్లెటూళ్ళు ఎలాగ ఉంటాయని ఏం చెప్తామండి అని బెమ ఎక్కువ. అంటే మరి అందులో కొంతమంది ఉన్న వాళ్ళు ఏమంటారంటే అన్ని కాలకాడికి వస్తున్నాయి కదా అని. కొంతమంది ఇవాళ కాలకాడికి వస్తాయి, రేపు పొద్దున్న డెవలప్ ఏముందిరా, రోడ్లు చూస్తారు, రోడ్లు రేపు పొద్దున్న మన పిల్లల పరిస్థితి అన్న వాళ్ళు అలా కూటమి చేస్తారు. ఎక్కడన్నా లేదు ఇవాళ అంటుకుంటే నోట్లు పెడతానన్న వాళ్ళు ఇలాగేస్తారు. ఏం చెప్తామండి అవి రైతంగా ఎవరో ఏరండి ఏరు. మా పొలాల్లో గట్లు పోనీ శుభ్రంగానే. అవును, రేటు కాదండి, మాకు నీరే రావట్లేదు. తుఫానికి గట్లు పోనీ శుభ్రంగానే. ఆ గట్లు పోనీయే కట్టలేదు, దిక్కులేదు.
అది దాని మీద రైతాంగం అంతా వ్యతిరేకంగా ఉంటుంది ఇక్కడ. నా పేరు భాస్కర్ ఇవి కట్టమూరు. ఎవరికి ఛాన్స్ ఇస్తారు? కూటమికా వైసీపీకా? కూటమికే. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? రాజప్ప. ఎంపీగా? గ్లాసు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఏమనుకోవట్లేదండి, జగన్ చూసి పరిపాలన చూసాం, చంద్రబాబు చూసాం, అది జగన్ పరిపాలన బాగోలేదండి. ఏ ఊరు? ఈ ఊరే. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? కూటమికా వైసీపీకా? వైసీపీకి ఎందుకు ఇస్తారు? టీడీపీకి ఇస్తారు. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? రాజప్పకే. ఎంపీగా? ఎంపీకి గడసగుత్కి ఉదయ శ్రీనివాస్. ఎందుకని? ఎందుకంటే టీడీపీ బాగా అభివృద్ధి చేద్దు కదా అని, ఇది అభివృద్ధి చేయలేదు కాబట్టి. జగన్ పాలన చూసారు, చంద్రబాబు పాలన చూసారు, చూసాం. ఎవరు బాగుంది? జగన్ చూసాం, చంద్రబాబు నాయుడు చూసాం. రెండు చూసామండి. జగన్ వచ్చాక సంవత్సరంలోనే మా ఏలేరు కట్టుకోలి ఇప్పుడు ఏమీ లేవు, ఏమున్నాయి, ఏం అభివృద్ధి చేశాడు? ఏదో 4 పిల్లలకి డబ్బులు చేస్తే సరిపోయింది, ఇంకా అయ్యే వేసాడు ఆ చదువుకునే పిల్లలకి. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? జగన్ చేసి తప్పు పనులు, ఇంకా అంతకంటే ఉంటుంది. నా పేరు గొల్లబ్బాయి అండి. ఏ ఊరు? గుడివాడ, పెద్దాపురం మండలం గుడివాడ. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీ నెగ్గిద్దండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? దొరబాబుకి వేస్తామండి. ఎంపీగా? ఎంపీకే సునీల్కి వేస్తామండి. మన పెద్దాపురంలో అయితే దొరబాబుకి వేస్తామండి. ఎందుకని? జగన్ వెళ్తే ఎందుకంటే జగన్ బ్రహ్మాండ పథకాలు పెట్టాడండి. 40 సంవత్సరాలు పెట్టాడండి, అమ్మఒడి పెట్టాడు అండి. 60 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చాడండి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు 65 సంవత్సరాలకి ఇచ్చివాడండి. ఇప్పుడు 60లో 3 మంది పింఛన్ లొద్దు పొందుతున్నారండి. కిరణ్ అండి, ఏ ఊరు? వీకరాయపురం అండి. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా? మళ్ళీ అంటే వైఎస్ఆర్సీపీకి వేద్దాం అనుకుంటున్నామండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? మాకైతే దౌలు దొరబాబు గారండి, ఎంపీగా ఎవరికి వేస్తారు? చలంశెట్టి సునీల్ గారండి. ఎందుకని? అంటే ఒకసారి చూద్దామనండి ఆయన కూడాను. ఎందుకు వేస్తారు ఓటు? అంటే జగన్ గారు పేదల పక్షాన చాలా పథకాలు పెట్టారండి, అందువల్ల అండి. పథకాలు అందరికీ అందట్లేదు అన్నారు. ఎందుకు అందలేదు సార్? చాలా మందికి అందినాయండి, చాలా మందికి అందినాయి సార్. అభివృద్ధి జరగలేదు అన్నారు. లేదు సార్, జరిగినాయండి. అంటే వైఎస్ఆర్సీపీలో ప్రతిపక్ష నాయకులకి పక్షాన్ని కూడా అందరికీ సమానంగా చూసారండి, దానివల్ల అండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏముందండి, మోహన్ రావు. ఏ ఊరు? కట్టమూరు. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా కూటమికా? కోటంకి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? రాజప్ప అండి. ఎంపీగా? ఎంపీగా గ్లాస్ కింద. ఆయన పేరేంటి? ఉదయ శ్రీనివాస్ అండి. జగన్పై వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? మాకైతే ఇక్కడ ఏం పనులు చేయలేదండి. మాకైతే ఇక్కడ జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ అండి, రైతు. రైతు గిట్టుబాటు ధర వస్తుందా? వస్తలేదండి. ఎందుకని జగన్ ఓటేరు? మాకు ఏటాదలా కొట్టు గట్ట పడిపోయిందండి. అవి ఏం పనులు చేయలేదండి. అప్పుడే 4 సంవత్సరాలు అవుతుంది పడిపోయింది. రోజు మాకు నీరుకి యాత్ర అండి అది. ఇక్కడ పనులు కూడా డ్రైనేజీలు గట్ట ఏమీ చేస్తలేదండి మాకైతే ఇక్కడైతే. ఎలక్షన్లో వైసీపీ గెలుస్తుందంటారా కూటమి గెలుస్తుందంటారా? కూటమే గెలుస్తుందండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? చినరాజప్పకండి. ఎంపీగా? ఉదయ శ్రీనివాస్కండి. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ అండి. వైసీపీ మీద వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? అభివృద్ధి లేకండి. అభివృద్ధి లేక చిచ్చులు నొక్కుతాం, బట్టలు నొక్కుతామే కానీ ఆయన చెప్తే బట్టలనే చెప్తున్నాడండి. ఇంకా అభివృద్ధి చెప్తలేదు. మా కాండ్రకాడ ఏలేరు అది 5 సంవత్సరాలు అయిందండి. ఈయన ఎక్కిన వెంటనే పోయింది. దాని జోలికి వెళ్ళి కూడా ఎవడ బత్తా వేసినోడు ఎవడలేడు. పెద్దాపురం వెళ్ళాలంటే ఈఎఫ్ నుంచి ఐఎఫ్ నుంచి ఈఎఫ్కి వస్తున్నారండి. రోజు ఒక యాక్సిడెంట్ అవుతుందండి. ఈ 5 ఏళ్లలో జగన్ పాలన ఎలా ఉందనుకున్నారు? చాలా దరిద్రంగా ఉందండి. కూటమి గెలిస్తే మార్పు వస్తుంది అనుకుంటున్నారా అని అనుకుంటున్నామండి. మౌలి గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తారని అనుకుంటున్నామండి. మీరు రైతులేనా? పండించిన పంటకి గిట్టుబాటు ధర వస్తుందా? వస్తామంటే ఈయన చిచ్చులు నొక్కి పని మీద ఉన్నాడు, మా పని మీద లేడండి. మెయిన్ అదండి. అప్పుడు బోల్డ్ మెటీరియల్ వ్యవసాయానికి బోల్డ్ పనిముట్లు ఇచ్చేవారండి. ఇంకా అలాంటివి ఏమీ లేవండి. ఇంకా ఆయన నేను చిచ్చులే పెట్టుకున్నాడండి. ఇంకా వైనాట్ 175 అంటున్నాడు జగన్. చూద్దారులేండి, అది మరి మన పరిధి కదా అది. ఆయన కళ్ళకి అంటున్నాడు అండి. అయితే మరి మాకైతే ఆయన అలా అనుకుంటున్నాడండి, అంతే అండి. జనాలు వేయాలి కదా ఓట్లు. మా పేరు ప్రకాష్ అండి, ఏ ఊరు? కాండ్రకోట. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా కూటమికా? కూటమికే అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? చినరాజప్ప గారికి. ఎందుకని? మాకు ఆయన గతంలో చేసినప్పుడు మా విలేజ్కి చాలా మంచి అభివృద్ధి ప్రదాత అండి. ఆయన చాలా వర్కులు చేసి పెట్టాడండి. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఎంపీకి ఉదయ శ్రీనివాసన్. ఎందుకని? కూటమిలో ఉన్న వ్యక్తి కాబట్టి ఇంకా ఆయనకి వేస్తాను. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ అండి. వైసీపీ మీద అసంతృప్తి పెరగడానికి కారణం ఏంటి? వైసీపీ హామీలు అంటే ఇచ్చింది కానీ ఎవరికి ఏం చేయలేదండి.
అందరూ కూడా ఈ పాలనలో చాలా ఇబ్బంది ఉంటారు. అది మా గ్రామంలో అయితే మరీ ఇబ్బంది పడుతున్నాం అండి. వైసీపీ పాలన వచ్చి 2019 వచ్చిందండి. 2020 సంవత్సరంలో మా గ్రామంలో 4 గ్రామాలకు సంబంధించిన బ్రిడ్జ్ ఒకటి కూలిపోయిందండి. ఎంతో మంది కలెక్టర్లు కూడా మారిపోయారు తప్ప అందరూ వచ్చి చూసి వెళ్ళడం తప్ప ఈనాటికి దానికి కనీసం శంకుస్థాపన చేసిన దాఖలాలు కూడా లేవండి. దానికి కింద ఉన్న రైతులు అవ్వచ్చు, ఇతర గ్రామస్తులు అవ్వచ్చు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారండి. దానికి ఏ విధంగా పరిష్కారం చేయలేదండి. తర్వాత ఇప్పుడు మాకు ఈ చినరాజప్ప గారు రాగానే ఆ పని పూర్తి చేస్తానని చెప్పేసి మా అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పూర్తి చేస్తారు కూడానండి. ఈ 5 ఏళ్లలో జగన్ పాలన చూశారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా చికాగ్గా అనిపించింది. ఆయన ఏదో కొంచెం మందికి డబ్బులు వేసి అలా చేశారు తప్ప యువతకు కావాల్సిన ఉద్యోగాలు కానీ, ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడం కానీ, అభివృద్ధి అనేది ఏది కూడా కనిపించలేదు. కాబట్టి మేము కొంచెం నిరుత్సాహంగా ఉన్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం రైతులకి భూమి హక్కు చట్టాన్ని కొత్తగా తీసుకొచ్చిందండి. ఈ చట్టం వల్ల రైతులంతా కూడా చాలా నష్టపోయే విధంగా ఉంది ఈ చట్టం. ఈ చట్టాన్ని ముందు అర్జెంటుగా రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అండి. ఎవరి భూమి పాస్బుక్ మీద మా తాతలో మా నాన్నలో పంచిన భూమి పాస్బుక్ మీద జగన్ గారు ఫోటో వేసుకుని మాకు పాస్బుక్లు ఇచ్చాడు. ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ ఒరిజినల్ వాళ్ళ దగ్గర పెట్టుకుని జిరాక్స్లు మాకు ఇస్తానని చెప్పి చెప్పడం జరుగుతుందండి. ఇది చెప్పడం అంటే దీని ఎటు దారితీతో కూడా తెలియదు. అంటే పాస్బుక్ మీద ఆయన ఫోటో పెట్టుకుని డాక్యుమెంట్స్ ఒరిజినల్ వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర పెట్టుకోవడం వల్ల మా భూములకి మాకు భద్రత లేనట్టే పూర్తిగా నన్ను అడిగితే. అంటే మొత్తం మా చరిత్ర అంతా వాళ్ళ దగ్గర ఉన్నట్టే. ఇప్పుడు ఏంటంటే నేను వైఎస్ఆర్ నాయకులనే కోరేది ఏంటంటే ముఖ్యంగా ఒక్కసారి మీ ఆస్తుల గురించి మీరు కూడా పరిరక్షించుకునే విధానాన్ని ఆలోచించుకోండి. ఓటు వేయటం మాట సెకండరీ, ఎవరో మీకు నచ్చిన వాళ్ళు చేయొచ్చు. ఈ జగన్ ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త చట్టాన్ని అమలులోకి పూర్తిగా తీసుకొచ్చిన విధానం అయితే మాత్రం మన భూములు మన చేతుల్లో లేనట్టే. దీన్ని అందరూ కూడా ప్రతి ఓటర్ మహాశయుడు, ప్రతి రైతు దీన్ని పరిగణలో తీసుకుని ఆలోచించుకుని ఓటేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అరట్ల బుల్లెబ్బాయి కాండ్రకోటండి. ఈసారి ఎలక్షన్ లో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? వైసీపీనా కూటమి ప్రభుత్వం? జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు ఓటు? రాజప్ప గారికి అండి. ఎంపీగా ఉదయ శ్రీనివాస్ గారికి అండి. జనసేన పార్టీ గుర్తండి గాజు గ్లాస్ అండి. ఉదయ శ్రీనివాస్ గారికి ఎందుకు వేస్తారు? యువకుడు, విద్యావంతుడు, అవగాహన ఉంది కాబట్టి అండి. చినరాజప్ప గారి గురించి ఇంక చెప్పనవసరం లేదండి. ఆయన భీష్మాచార్యుడు అండి. మాకు అభివృద్ధికే ఆయన జీవితం. ఈ 5 ఏళ్లలో జగన్ పాలన ఎలా అనిపించింది? కుక్కలు చింపినేస్తులాగా అనిపించిందండి. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? కానీ శాశ్వతమైన అభివృద్ధి పథకం అంటూ ఏదీ లేకుండా చేసాడు కదండి రాష్ట్రంలోనూ. పోలవరం కానివ్వండి, రాజధాని కానివ్వండి, దేనిది చేయలేదు కదా. దేని మీద దృష్టి పెట్టలేదు, ఈ చిల్లర పనులు తప్ప. సంక్షేమ పథకాలు అందుతున్నాయి అందరికీ. సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే మరి వాళ్ళ ఇంటి దగ్గర నుంచే 100 రూపాయలు పట్టుకుపోయి 15-20 రూపాయలు పంపుతున్నాడు. నా పేరు రామకృష్ణ. విభూరే. ఈసారి అంటే అభివృద్ధి ప్రతి నాయకుడు కూడా నెగ్గుతున్నారు. అభివృద్ధి ఏది చేస్తలేదు. అలాగే అభివృద్ధి చేయాలా, నిత్య వస్తువులు అన్నీ కొన్ని సౌకర్యంలో ఉండాలి. అన్నీ అది మనకు కావాల్సింది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో కూడా బాగా విపరీతంగా పెరిగిపోయి అన్నీ ఏది కొనుక్కోలేకపోతున్నారు. ఏంటంటే ఏది ఎవడైతే బాగా చేస్తాడో ఆడికే వేస్తాను ఓటు. అదే చెప్తున్నా కదండి, ఎవడ క్యాండిడేట్ మంచి బాగా చేస్తాడో ఆడికే వేస్తాను. నా పేరు మల్లేశ్వరరావు. ఏ ఊరు? కట్మూరు. ఈసారి ఎలక్షన్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారో? వైసీపీకా కూటమికా? వైసీపీకే. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? దర్బాబుకి. ఎంపీగా? సునీల్కి. సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయి అంటారా? బ్రహ్మాండంగా ఉన్నాయి. అభివృద్ధి జరగలేదు, పథకాలు అందరికి అందట్లేదు అంటున్నారు. అవి వాళ్ళ దురదృష్టాన్ని బట్టి ఉంటుంది. అది మా అదృష్టం ఏంటంటే మాకు 60,000 కాపునేస్తరం డబ్బులు వచ్చినాయి. హౌసింగ్లో ఇల్లు కట్టాం. డబ్బులు బ్యాలెన్స్ అన్నది తగ్గడకుండా మొత్తం బ్యాలెన్స్ పడిపోయింది. 2 లారీలు ఇసుక ఫ్రీగా ఇచ్చారు. రిటర్న్కి 12,000 ఇచ్చారు. ఇంతకంటే అభివృద్ధి ఏంటి? ధరలు పెరిగిపోయినాయి అంటారు. పెరుగుతాయి. కూలి పని 300 ఉండి తాపి మీటర్కి ఇప్పుడు 800 అయింది. అవి పెరగలేదా? అలాగే పెరుగుతాయి. ఏ ప్రభుత్వంలోనా పెంచుతానే ఉన్నారు. 2 రూపాయలు బియ్యం ఇస్తానని రామారావు గారు అంటే 5 రూపాయలు బియ్యం చేసాడు చంద్రబాబు నాయుడు గారు. రామారావు గారిని తిప్పేసి బ్యాందీ రద్దు చేసిన రామారావు గారిని పక్క తోసేసి బ్యాందీ ఇచ్చేసాడు. ఎవరిలో లేవు తప్పులు, ప్రతి ఒక్కరు దిక్కునే ఉన్నాయి. చంద్రబాబు పాలన చూసారు, జగన్ పాలన చూసారు, ఎవరు బాగున్నాయి? ఎన్టీ రామారావు గారి పాలన, రాజశేఖర రెడ్డి గారి పాలన, ఇప్పుడు జగన్ పాలన. రాజధాని లేదంటున్నారు. రాజధాని ఏముంది? ఎక్కడన్నా పర్లేదు, ఎక్కడో దిక్కున ఎలాగ ఉంటారు. రాజధాని లేదంటే అతను చేయించిందే నిజంగా పట్టకపోవచ్చు. దాని కూడా ఏం లేదు. రాజధానే కావాలంటే ఇప్పుడు చేతలేదు. 5 ఏళ్ళు చేయలేదు, అంతకుముందు 5 ఏళ్ళు చేయలేదా రాజధాని లేకుండానే? చంద్రబాబు నాయుడు చేయలేదా? అప్పుడు ఏమైంది రాజధాని గొడవ? ఇప్పుడు మామూలుగా ఇప్పుడే రాజధాని గొడవ అంట అనవలసిన పని ఏముంది? ఎల్చిటి వెంకట సత్యనారాయణ. కాండ్రకోట కొత్త ఇది రామాలయం. దొరబాబు వైసీపీకే. దొరబాబుకి. ఎంపీగా ఆయనకి, సునీల్కి.
ఎందుకనేటి బాగా వైసీపీ గురించి ఆయన పోరాటాడు. అంటే గతం చేశాడు కదా 14 సంవత్సరాలు సీఎం. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, పిల్లలకు మొగ్గుని ఇస్తా అన్నాడు, ఎవరికి ఇవ్వలేదు. పల్లా సూర్యప్రకాశ్ కాంటకోట అండి. వైసీపీకి అండి. ఏంటే వాళ్ళ నాన్నగారు అందులోకి నేను మారిపోయానండి. ఎమ్మెల్యేకి అయితే ఆయనకండి దొరబాబు గారికి అండి. ఎంపీకి ఆయన సునీల్ గారికి వేస్తాను. నా పేరు సిగరెట్ అప్పలరాజు. ఏ ఊరండి? కాండ్రకోట. నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా కూటమికా? కూటమికి అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యేగా నిమ్మకాయల సింహరాజప్ప గారికి. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఎంపీగా తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు. ఎందుకని? మన డెవలప్మెంట్ కావాలండి. మనం ఏదో బట్టన్ నొక్కుతున్నాము ఏదో ఇస్తున్నాం అన్నది కదండి. మనకి ఈ 5 సంవత్సరాల్లో 1,20,000 ఇచ్చేటాడండి ప్రజలకి. కానీ మన దగ్గర 12,50,000 పట్టు. ఒక ఇసుక రూపంలో కాదు, మద్యం రూపంలో కాదు, మొత్తం అన్నింటిలో రేట్లు పెంచడంలో, కరెంటు బిల్లులో కాదు, అన్నింటిలో కలిపి మన దగ్గర 12,50,000 రూపాయలు 5 సంవత్సరాలు పట్టు. గాజు గ్లాస్ అండి. నా పేరు కొప్పనేరు వెంకటేశ్వర, కాండ్రకోట. ఈసారి ఎలక్షన్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా కూటమికా? పవన్ కళ్యాణ్కి, తెలుగుదేశానికి. కూటమికి. కూటమి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు ఓటు? ఎమ్మెల్యేగా సింహరాజప్పకి వేస్తాం. ఎంపీగా ఎవరికి వేస్తారు? తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్. జగన్ పై అంత వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? భూ సర్వేల వల్ల కొత్త చట్టం తెచ్చాడండి. దానికోసమనే ఆర్థిక భారం కూడా 10 ఓడి మీద ఎక్కువగా పడుతుంది. రేట్లు పెంచేసిన వల్ల. రవికుమార్ అండి. ఏ ఊరు? కాండ్రకోట అండి. సార్ ఎలక్షన్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా కూటమికా? కూటమికి అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? రాజప్ప గారికి అండి. ఎందుకని? అభివృద్ధి చేయాలంటే రాజప్ప గారి వల్ల అండి. ఎంపీగా ఎవరికి వేస్తారు? తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు అండి. ఎందుకని? మంచి యువకుడు, ఆయన పనిచేసే వ్యక్తి కాబట్టి జనసేన పార్టీ గుర్తేంటి? గాజు గ్లాస్. జగన్ పై వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయినాయి. ఎవరికి మామూలుగా ఏమీ లేవండి, ఇవ్వలేదు. బ్రతకడానికి కష్టం అండి. మళ్ళీ ఇంకోసారి వస్తాయి. మా పేరు కొంచెం అప్పలరాజు అండి. ఏ ఊరు? కాండ్రకోట, పెద్దాపురం మండలం, కాకినాడ జిల్లా. ఈసారి ఎలక్షన్ లో వైసీపీ గెలుస్తుందా, ఎన్డీఏ కూటమి గెలుస్తుందా? ఎన్డీఏ కూటమి గెలుస్తుందండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యేగా నిమ్మకాయల చింతరాజప్ప గారికి. ఎంపీ ఓటేమో మా తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని గ్లాస్ గుర్తుపై 9వ నెంబర్ మీద వేసుకుని మేము గెలిపించుకుంటాం. మా కాకినాడ కూడా అభివృద్ధి అవ్వాలి. అలాగే పెద్దాపురం మండలం కూడా చింతరాజప్ప గారిని 2వ నెంబర్ మీద సైకిల్ గుర్తుపై వేసి మేము అక్కడ మెజారిటీతో గెలిపించుకుంటారని మేము అందరం కూడా కోరుచున్నామండి. ఈ 5 ఏళ్ళు కూడా మాకు ఏ అభివృద్ధి అవ్వలేదండి. రాజధాని అవ్వలేదు, అమరావతి అవ్వలేదు. అమరావతి ఒకటి, పోలవరం ఏమీ కూడా అభివృద్ధి చెందలేదండి. మేము వెనకబడిపోయి ఉన్నామండి ఈ 5 సంవత్సరాలు కూడాను. మాకు కూడా ఎక్కడ కూడా అభివృద్ధి లేదండి. రాజప్ప గారు అభివృద్ధి చేసిందే ఉందండి. సోమలకోట ఇవన్నీ కూడా ఆయన 5 ఏళ్ళు కూడా అభివృద్ధి చేసి వదిలేశాడు. అప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా అభివృద్ధి కూడా జరగలేదు. రోడ్లు కూడా ఇప్పుడు మీరు వచ్చారు కదండి, ఇప్పుడు ఇవన్నీ కూడా రాజప్ప గారి హయాంలో కూడా జరిగింది ఇదంతా. జనసేన పార్టీ గుర్తేంటి? జనసేన పార్టీ గుర్తు గ్లాజు గుర్తు అండి. కాండ్రకోట గ్రామంలో ఉన్నామండి. 5 సంవత్సరాలు కూడా బ్రిడ్జి వరదలు వచ్చిపోయిందండి ఏలేరుది. అది కూడా ఎక్కడ కూడా 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి కూడా ఎక్కడా లేదండి. రాజప్ప గారు మామూలుగా కలెక్టర్ గారు వచ్చారు, మొత్తం అందరూ వచ్చారు, కానీ ఎవరు కూడా దీన్ని బ్రిడ్జి కోసం ఎవరు పట్టించుకోలేదండి 5 సంవత్సరాలను. ఏదో తోరలేసి మట్టేసి ఏదో తాత్కాలికంగా అలాగేదో మామూలుగా దారి వేసారండి. అది కూడా అంతంత మాత్రానే మళ్ళీ అది కూడా మొన్న మళ్ళీ వరదల్లో కూడా మళ్ళీ పోయిందండి. అది జారిపోయి పడిపోతుందండి. అది ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చి మారితేనే కానీ ఈ బ్రిడ్జి కంటెస్షన్ కూడా అన్ని జరిగే అవకాశాలు ఉన్నాయని మేము అందరం భావిస్తున్నామండి. ఈ చేలోకి ఎవరన్నా వెళ్ళినా కూడా చాలా కష్టంగా ఉన్నదండి వెళ్ళాక. ఇవన్నీ కూడా మాకు ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ అభివృద్ధి కూడా ఎక్కడ జరగలేదండి. ఇప్పుడు మన చింతరాజప్ప గారిని గెలిపించుకుని తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని గ్లాజు గుర్తుపై 9వ నెంబర్ మీద వేసుకుని గెలిపించుకుని ఈ బ్రిడ్జీలు ఏలేరు ప్రాజెక్టుకు సంబంధించిన బ్రిడ్జీలు కూడా అన్నీ కూడా మేము చేయించుకోవాలని అనుకుంటున్నామండి. ఎన్డీఏ కూటమి గెలుస్తుందని మేము అందరం కూడా భావిస్తున్నాం. బైరతి వీరవెంకట సూరిబాబు అండి, కానకోట. ఈసారి ఎలక్షన్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా కూటమికా? టీడీపీకి ఇస్తామండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యేకి అయితే రాజప్ప గారికి వేసి, ఎంపీకి ఏమో గ్లాస్కి వేస్తామండి. ఆయన పేరేంటి? ఎంపీ అభ్యర్థి పేరు? ఉదయ శ్రీనివాస్ గారికి వేస్తామండి. ఇప్పుడు 4 సంవత్సరాలు అయిందండి బిజీ పడిపోయి. దెబ్బకాలకి బిజీ పడిపోయి అంటే నేను నెక్స్ట్ చెప్తానండి. 4 ఊళ్ళు అంటే ఎలాగంటే అండి, ఇలాగా కట్టమూరు ఒకటి అండి, తిమ్మాపురం, తూర్పాకలు ఒకటి అండి, కారాపిల్లి అండి. ఇప్పటికి దానికి మెయిన్ ఏంటంటే కాలం అది పడిపోవటం వల్ల నీరు కూడా వెళ్తలేదండి. ఇది
కట్టమూరికి నీరు వెళ్ళాలండి మెయిన్. మాకు రెండో పని ఏం లేదండి. ఇప్పటికీ అయితే 4 సంవత్సరాలు పని చేసాడు కానండి ఏది కూడా 1 రూపాయి పని చేయలేకపోయారు. మా కట్టమూరికి నీరు వెళ్ళాలా, కారాబిల్కి వెళ్ళాలా, తిమ్మాపురం వెళ్ళాలా. గుండాపత్రం నోకరాజు అండి. ఏ ఊరు? గుడివాడ అండి. ఈసారి రాష్ట్రంలో ఎవరికి సపోర్ట్ చేస్తారు? జగన్ కా, చంద్రబాబు కా? జగన్ కండి. ఎమ్మెల్యే ఎవరికి వేస్తారు? తౌలి దొరబాబు అండి. ఎంపీగా ఎవరికి వేస్తారు? తౌలి దొరబా ఎమ్మెల్యే చేస్తున్నాను కదా, అతనికి వేస్తాను. ఎంపీగా తౌలి దొరబాకి వేస్తాను, వైఎస్ కాంగ్రెస్కి వేస్తాను. నాగేశ్వర మద్దూరు. ఏ ఊరు? చిరువేళ. ఈసారి ఎలక్షన్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? కూటమికా, వైసీపీకా? ప్యాన్కి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? దొరబాబుకి. ఎంపీగా? ఎంపీగా సునీల్ గారికి. ఎందుకని? ఎందుకు నాకు కావాలి వాళ్ళు. ఎందుకనేది నువ్వు ఎందుకు ఫోటో తీసుకుంటావు, నేను నాకు అదే కావాలి. ఆయన పెట్టిన పథకాలు బాగున్నాయి, నడువడికి కూడా బాగుంది. అభివృద్ధి లేదంటున్నారు, సంక్షేమ పథకాలు ఓహో ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు, అందరికి ఒకలాగా ఉంటుంది. తల్లిగల్లాడు అందరూ ఒకలాగా ఉంటారా? ఓడు ఎగురు కొట్టాడు, ఒకటి దిగుడు కొట్టాడు, ఓడు భయాన్ని కొట్టాడు. వైఎస్ఆర్సీపీ అండి. ఎంపీగా ఎవరికి వేస్తారు? సునీల్ అండి. ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యేగా దొరబాబు అండి. కూటమిలాగా లేకుండా ముగ్గురు 3 పార్టీల కింద పెడతానండి. చంద్రబాబు, మోడీ, పవన్ పెడతానండి. వై నాట్ 175 ఎమ్మెల్యేలు జగనయ్యానండి. ఈ కూటమి గురించే కొన్ని దిక్కుని కొంచెం టైట్ అవుతుందండి. నా పేరు ఎలిసిట్టి కొడిస్తారావు అండి. ఏ ఊరు? కాంట్రకోట అండి, పెద్దాపురం మండలం. ఈసారి ఎలక్షన్ లో ఎన్డీఏ గెలుస్తుందంటారా, వైసీపీ గెలుస్తుందంటారా? వైసీపీకి అయ్యం కలుస్తాయండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? దౌలు దొరబాబు గారికి. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఎంపీ చంద్రశేఖర్ సునీల్ గారికి. ఎందుకని? ఎందుకంటే అండి మన జగనన్న చేసిన మంచి పథకాలను పెట్టండి, పార్టీ చూడకుండా కులం చూడకుండా నేను ఇంటి వద్దకే వచ్చిందండి. నాకు ఏదైనా రేషన్ కార్డు కావాలంటే అండి మా ఊర్లో సచివాలయంకి వెళ్తే రేషన్ కార్డు అవుతుందండి. ఏ పత్రం కావాలన్నా మా సచివాలయంలో జరుగుతుందండి. సంక్షేమ పథకాలు బాగాలేదంటున్నారు. సంక్షేమ పథకాలు బాగాలేదన్నప్పుడు దాని అంత దుర్మార్గులు ఎవడో కాదండి. 2014లోనే ఒక ఇంటికన్నా ₹1 బెనిఫిట్ పొందిందామో అడగండి. ₹1 బెనిఫిట్ పొందలేదండి. దాంట్లో టీడీపీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ ఇష్టం వచ్చిన కార్యకర్తలకే ఇచ్చుకున్నారు తప్ప మిగతా వాళ్ళకి టీడీపీలో చేసిన వాళ్ళు కూడా ఇవ్వలేదు. రాజధాని ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని మా కాంట్రకోట గ్రామంలో సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టి మాదే రాజధాని అండి. ఆరోగ్యశ్రీ అంటున్నారు కదా, ఆరోగ్యశ్రీ వల్ల నేను బెనిఫిట్ పొందేదానండి. నాకు ప్యాచర్ అయిందని కాలు మొన్న రీసెంట్గా 4 నెలలు అవుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు కానీ జిరాక్స్ కానీ నేనేం పట్టుకెళ్ళదండి. నా సెల్లో ఉందండి ఆరోగ్యశ్రీ. ఇలా చూపెట్టానండి, మొత్తం అన్నీ వాళ్ళే చేసుకున్నారండి. ఇంటికి అంతకుముందు 2014 ఆరోగ్యశ్రీ తేండా ఇది పనిచేస్తుందా లేదా అని చూసి చెక్ చేసుకునేవారండి. ఇప్పుడు అలా ఏమీ లేదండి. ఆరోగ్యశ్రీ తప్పమని నా సెల్లో చూసుకుని చేసారని ఆపరేషన్ చేశారండి. ఒక 4 రోజులు నడుచుకున్నారో ఇంటికి రాగానే ₹10,000 జమ చేశారండి. ఇంటికి ఇంకా అడిగి పెట్టలేదండి. నా సెల్లో 10,000 పడ్డదండి. ఏ ఊరు? పెద్దాపురం. ఈసారి ఎలక్షన్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకి? టీడీపీకి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు ఓటు? ఎమ్మెల్యే కూడా టీడీపీకి. ఎంపీగా ఎవరికి? జనసేన పార్టీ గుర్తేంటి? గ్యాస్. జగన్ పై అంత అసంతృప్తి పెట్టడానికి కారణం ఏమనుకుంటున్నారు? లేదు మాకు లేదు, దాని మీద ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇదే మాకు ఫస్ట్ నుంచి టీడీపీ. అది జగన్ పాలన చూశారు, చంద్రబాబు పాలన చూశారు, ఎలా ఉంది? అంటే ఎవరి మట్టుకాడు ఏడుతున్నాడు, ఏముందా తోడు ఏడుతున్నాడు. ఆకాశానికి అంటే పోయి ఎవరికాడ అంటే పోతున్నాడు. ఉన్న తలాలు కూడా అందించుకుంటూనే ఉన్నారు. వెంకటరామన్ అండి. ఏ ఊరు? గుడివాడ. నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా, కూటమికా? మాది కూటమికి అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? రాజప్ప గారికి. ఎంపీగా? ఎంపీగా అతను మన టీ పాయింట్ అన్నారు కదా, టీ టైం అదే శ్రీనివాస్. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ గుర్తు. వైసీపీ పాలనపై అంత వ్యతిరేకత రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఇంకా అది అయితే మనం చెప్పలేండి. పడాల్సిన అండి గుడివాడ అండి. చంద్రబాబు నాయుడుకి ఇస్తామండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యే చినరాజు చెప్పండి. ఎంపీకి ఉదయ శ్రీనివాస్. జనసేన ఫ్యాన్ గ్యాస్ గెలక్షన్. పెద్దకాపు ఈ ఊరే గుడివాడ. నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరికి సపోర్ట్ చేస్తారు? వైసీపీకా, కూటమికా? చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు కూటమి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు ఓటు? చంద్రబాబు నాయుడుకి అండి. గలాస్కి. ఎమ్మెల్యేగా ఇక్కడ రాజప్ప అండి. దొరబాబు కాదండి, ఎవరికి వేస్తారు? రాజప్ప అండి. ఎంపీకి గలస్ అండి. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏమీ లేదండి. ఏముంది ఏమీ లేదు. పేరు నాగేశ్వరం అండి. ఏ ఊరు? ఉలివేశ్వరం అండి. ఈసారి ఎలక్షన్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? కూటమికా, వైసీపీకా? కూటమికి అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? రాజప్పకండి. ఎంపీగా? ఎంపీకి ఈయనకండి గలాస్కండి. ఉదయ్ శ్రీనివాస్కండి. మేము దాని మీద ఉన్నామండి. జనసేన పార్టీ గుర్తేంటి? జనసేన పార్టీ గుర్తు గలస్ అండి. జగన్ మీద అంత వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? వ్యతిరేకత ఏమీ లేదండి. మాకు తెలుగుదేశం పార్టీ అంటే మాకు నమ్మకం అండి. అంటే పేద ప్రజలకి
పనులు జరుగుతాయి. మంచి పని ఆయన చంద్రబాబు నాయుడు చేసాడు కాబట్టి దాన్ని బట్టి మేము ఆ పార్టీకి మేము ఫాలో ఉన్నామండి. బాబురావు అండి. ఏ ఊరు? నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? కూటమికా వైసీపీకా? వైసీపీకి అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యే దొరబాబు గారికి అండి. ఎంపీగా సునీల్ గారికి అండి. ఎందుకని? అదే మా జగన్ గారు మంచి పనులు చేస్తున్నారండి. సంక్షేమ పథకాలు బాగాలేదంటున్నారు. బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. నేను ఎక్కడికి నడలేనండి, అయినా నా దగ్గర అక్కడికి వచ్చేస్తున్నారండి. పంచాయతీ రాజు. ఏ ఊరు? ఉలిమేస్తాం. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా? కూటమికా? వైసీపీకే. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? దొరబాబు. ఎంపీగా ఎవరికి వేస్తారు? సునీల్. ఎందుకని? ఎందుకంటే ఇక్కడ సంక్షేమ పథకాలు ఎవరిని అడగకుండా వాళ్ళకి వాళ్ళే అర్హత ఉంటే ఇంటికి తెచ్చేస్తున్నారు. అదే తెలుగుదేశం పార్టీలో అయితే ఆ కార్యకర్తలని అడగాల, ఆ ఇష్టం ఉంటే ఎత్తారు లేదా తెలియదు. అందు మూలంగా మనకి అర్హత ఉంటే ఇంటికి తెచ్చి వాళ్ళే ఎత్తున్నారు. అలాంటప్పుడు ఇంకోరికి వేయడం అవసరం ఉంది. నా పేరు కంచిమూతి కామేశ్వరరావు. ఏ ఊరు? ఉలివేశ్వరం. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? కూటమికా వైసీపీకా? వైసీపీకే. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు ఓటు? ఎమ్మెల్యేకి దొరబాబు. ఎంపీకి సునీల్. ఎందుకని? అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడని. అభివృద్ధి జరగటం లేదంటున్నారు. అభివృద్ధి వాళ్ళ కళ్ళు అంతలేదేమో చూసుకోమని ఊళ్ళోకి వచ్చి. అభివృద్ధి జరుగుతుందంటారు. ఈసారి జగన్కి ఎందుకు వేస్తారు? జగన్కి ఎందుకు వేస్తాడు? ఆయన చేసి పథకాలకి రైతు భరోసా ఇస్తున్నాడు, భూమికి ఇస్తున్నాడు, సంటి పిల్లలకి ఇస్తున్నాడు, మామూలు ఎన్నో ఇస్తున్నాడు ఆయన. ఉన్నారానండి ఈ ఊరే చెదరాడా. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా కూటమికా? జగన్కి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యే దొరబాబుకి అండి. ఎంపీకి సునీల్. అదే వస్తు సార్ చెదలాడ పెద్ద మండలం. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా కూటమికా? వైసీపీకే సార్, జగన్కే వేస్తాం సార్. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? దొరబాబు సార్. ఎంపీగా ఎవరికి వేస్తారు? మన సునీల్ సార్. ఎందుకని? ఎందుకని సార్ ఇన్నాళ్ళ వరకు మన ఈ పరిపాలన స్కూల్ కానీ ఏదన్నా కానీ ఇప్పుడు వచ్చి ఇలా ఎవరు తీసుకురాలేదు, ఇంగ్లీష్ మీడియం కానీ ఏదన్నా సరే. కానీ ఫస్ట్ సారి జగన్ గారు తీసుకొచ్చింది కదా, దాని గురించి మాకు చాలా అభిమానంగా ఉంది సార్. అభివృద్ధి లేదు, రాజధాని లేదు, సంక్షేమ పథకాలు రాజధాని అవన్నీ మాటలే తప్పించి ఏముంటుంది సార్? అవును, జనాలు మాటలు నలుగురు 4 రకంగా మాట్లాడతారు. నాలుగు మాట ఎవరన్నా మాట్లాడతారు తప్పించి అమ్మఒడి ఉంది, అమ్మఒడి అందరికీ హెడ్. అంతేగాని ఇప్పుడు మన చంద్రబాబు వచ్చాడు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు 15,000 వేస్తాను మనసుకి. ఎక్కడి నుంచి తెచ్చేస్తారు? ఇప్పటికే జగన్ ఇలా వేస్తాను అప్పుల పాలు అయిపోయి అంటున్నారు కదా, ఇలా వేస్తే అప్పుల పాలు అయిపోరా? నా పేరు శివదుర్గ అండి. చెదలాడండి. వైసీపీకి అండి. దొరబాబు గారికి అండి. సునీల్కి అండి. ఎందుకంటే మనకు పార్టీ వాళ్ళు మనం లబ్ధి పొందామండి. లబ్ధి పొంది మనకు ఆ పార్టీకి లబ్ధి చూపించాలి కదా. అభివృద్ధి లేకుండా మాకు అభివృద్ధిగా అనిపిస్తుందండి. ఏమి లేకపోయినా మా పార్టీ మాకు ఆ పార్టీ వాళ్ళు మాకు అభివృద్ధి వచ్చింది కాబట్టి ఆ పార్టీకి అభిమానం చూపిస్తామండి. ఏ ఊరు? ఉలివేశ్వరం. ఎంపీకి ఉదయ శ్రీనివాస్ గారు. ఎమ్మెల్యేగా చినరాజప్పటికి వేస్తాం. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? కూటమికా వైసీపీకా? సతీష్ అండి. ఏ ఊరు? చెదలాడ. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? కూటమికా వైసీపీకా? కూటమికే అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? నిమ్మకాయల చినరాజప్ప. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఉదయ శ్రీనివాసరావు. దీనిపై అసంతృప్తి పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? నచ్చలేదు. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ అండి. అదే బలరాముడు తిరుపతి తొలి తిరుపతి. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా కూటమికా? అది కూటమికి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యే రాజప్పకి వేస్తాం. ఎంపీగా? ఎంపీగా అయితే పవన్ కళ్యాణ్కి వేస్తాం. జనసేన పార్టీకి ఆయన పేరేంటి? పోదా శ్రీనివాస్. జనసేన పార్టీ గుర్తేంటి? గాజులేస్. జగన్పై అసంతృప్తి పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఏదో అనుకుంటాం, దానికి ఉంది కానీ ఇంకా. కోలు రాంబాబు అండి. ఏ ఊరు? చెదరాడండి. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకి అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? దర్బార్కి అండి. ఎంపీగా సునీల్కి అండి. ఎందుకని? ఏంటి మేము అందరూ అద్దుబందం అండి. 40 సంవత్సరాలు ఉన్నాండి నేను తెలుగుదేశంలోని. రూపాయి ఉపకారం లేదండి. నేను వచ్చి 5వ సంవత్సరం అండి. ఇవాళ మాకు ప్రత్యేకంగానే 1,50,000 అందినాయండి ఈ 5 ఏళ్ళలోని. మరి దేని గురించి అండి? ఎందుకు ఇవ్వాలండి నాకు? ఆయన నాకు ఇరస్థానం కూడా వచ్చిందండి. అంతలా బంధం అండి. మరి లోకేష్ గారు పిఠాపురం మామూలుగా దాంట్లోని క్యాన్వాసింగ్కి వచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడొచ్చండి. నచ్చినోడికే పింఛన్ ఇస్తాడంటండి, నచ్చినోడికే బియ్యం ఇస్తాడంటండి. మరి అలా మాట్లాడొచ్చండి? ఆ మాట మాట్లాడితే అలా ఓటేస్తారండి? అది నచ్చినోడికి ఇస్తాడంటండి పింఛన్. ఇప్పుడు జగన్ గారు ఏమంటాడండి? నాకు ఓటు వేయండి అని అడుగుతూ లేదండి. నేను మంచి చేస్తేనంటేనే నా వెనకాల నిలబడని అంటున్నాడండి. అంతేగా నాకు ఓటు వేసేయండి మీకు నేను ఇంత పెట్టానని ఎప్పుడు అనలేదండి. ఇప్పుడు వచ్చి ఆ మాట జగన్ గారు ఆ మాట మాట్లాడలేదండి. ఇది పార్టీ పూర్వకం కాదండి, నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగాని. అదండి మేము ఈ కుర్రోళ్ళు మేము ఎన్నో ఊళ్ళు తిరుగుతామండి.
మొత్తం మన జిల్లా అంతా తిరుగుతోండి. అంటే రాజమండ్రి ఒకటే రాం కానీ ఇక్కడి నుంచి తునికాడి నుంచి ముక్క అంతా తిరుగుతోండి. ఎక్కడ ఏది ఉందో మాకు తెలుసండి. ఏ జనాలు ఎలా మాట్లాడుకుంటున్నారో అన్నీ తెలుసండి. చంద్రబాబు గారు ఎలా మేము పెడతామంటే ఇచ్చేస్తాడండి. కీర్తి రాఘవండి, చెదలాడ ఆతలది ఇక్కడ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి, దొరబాబు గారికి, ఎంపీగా సునీల్ గారికి. వైసీపీకే. కూటమిలో అన్నీ కూడా తుక్కులు బారేసియే. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు కూడా ఇచ్చాడు మాకు. అతనికి వేయకపోతే మాకు కుదరదు. ఎక్కడికి పెద్ద ఆఫీస్కి కూడా వెళ్ళకుండా ఇంటికి తెచ్చి అన్ని ప్రతిదీ కూడా ఇస్తున్నాడు అతను. ఇంకా అతను సీఎం గ్యాలంటరీగా సీఎం అతనే అవుతాడు. వల్లభస్వామి అండి, ఎడవిల్లి తిరుపతి, తొలి తిరుపతి. వైసీపీకే వేస్తామండి. ఎమ్మెల్యే కూడా దొరబాబు గారికి వేస్తామండి. ఎంపీకి సునీల్ కాకినాడ. ఏమండి మాకు అన్నీ పంపుతున్నాయి, ఇంటికి పంపుతున్నారండి. వాళ్ళు కూడా తిరగకుండానే. అందుకని మరి వెయ్యాలి కదా, విశ్వాసం మళ్ళించుకోవాలా. వేయకపోతే పాపం తగ్గుతుంది. నా పేరు అబ్బులండి, తొలి తిరుపతి. కాదు జగన్ గారికి, దొరబాబు గారికి, సునీల్ గారికి. మాకు మంచి పనులు చేశారు కాబట్టి. ఏం చేశారు? చాలా చేశారు. నా పేరు కొత్త వెంకట శ్రీనివాసరావు. ఏ ఊరండి? దివిలండి. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా కూటమికా? అదే కూటమి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? చినరాజప్ప అండి. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఉదయ్ శ్రీనివాస్ అండి. ఎందుకని అంటే కూటమి బలపరిచిన అభ్యర్థిగా, జనసేన అభ్యర్థిగాని, అలాగే టీడీపీ బీజేపీ సపోర్ట్ చేస్తున్న అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా మేము తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి వేస్తాం. జగన్ ప్రభుత్వంపై అంత వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? అతనంతా మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఒక ఛాన్స్ అంటూ చెప్పి సంపూర్ణ మద్య నిషేధం చేస్తే మళ్ళీ తిరిగి ఎలక్షన్ ఓటు అడుగుతానన్న వ్యక్తి ఈ రోజు ఆ మద్యం మీదే వ్యాపారం చేసుకున్న వ్యక్తి అండి అతను. అలాగే ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ తెచ్చి రైతులందరినీ మోసం చేస్తున్నాడు. అలాగే ఆర్టీసీ కరెంట్ ఛార్జీలు పెంచనన్నాడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచనన్నాడు. అన్నీ కూడా పెంచుకుంటూ పోయాడు. పెట్రోలు, డీజిల్ అన్ని ఛార్జీలు పెంచుకుంటూ పోయిన వ్యక్తి అతను. పచ్చి మోసగాడు. వ్యాపారం చేసుకున్నాడు ప్రజల మీద. తన ఆస్తులను పెంచుకున్నాడు, ప్రజలకు అప్పులు మిగిల్చాడండి. సంక్షేమ పథకాలన్నీ బాగున్నాయి, పథకాలన్నీ ఇంటికి వస్తున్నాయి అంటున్నారు. సంక్షేమ పథకాలు అప్పు చేసి సంక్షేమం చంద్రబాబు నాయుడు చేశాడు. చంద్రబాబు నాయుడు 200 ఉన్న పెన్షన్ 2000 చేశాడు. అతను 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. సంక్షేమం గురించి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి సరిపోడండి. అతను అన్ని కూడా పాత పథకాలు పేర్లు మార్చి, పథకాలు పేర్లు మార్చి చేశాడు తప్ప అన్ని కూడా పాతవే అవండి. జనసేన పార్టీ గుర్తేంటి? గాజు గ్లాస్. శ్రీనండి. ఏ ఊరు? దివిలండి. ఈసారి ఎలక్షన్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? కూటమికా వైసీపీకా? కూటమికి అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? చంద్రరాజప్ప గారికి అండి. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఉదయ శ్రీనివాస్ గారు. ఎందుకని? అభివృద్ధి చేస్తారు కదండి. జనసేన పార్టీ గుర్తేంటి? గాజు గ్లాస్ అండి. జగన్ ప్రభుత్వంపై అంత వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఏమో చేయలేదు కదండి, అతను ఏమో అభివృద్ధి ఏం చేయలేదు. సంక్షేమ పథకాలు బాగున్నాయి, ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు అంటున్నారు. ఏం బాగున్నాయి, ఏం బాగలేదు. నేను ఇచ్చారండి సంక్షేమ పథకాలు. నా పేరు పెంకేశ్ హెచ్వత్ అండి. మా గ్రామం దివిలి గ్రామం అండి. వచ్చే ఎలక్షన్ లో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ, కూటమి? టీడీపీ, జనసేన అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు ఓటు? నిమ్మకాయల చినరాజప్ప గారికి అండి. ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గారు అండి. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ అండి. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణం ఏంటి? చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతాం, గ్యాస్ ధరలు పెరుగుతూ, నిత్యావసర వస్తువులు పెరుగుతూ, అదండి మేము. సంక్షేమ పథకాలు ఉంటే సార్ సరిపోదు కదా సార్. ఇప్పుడు ఒక దేశానికి ఒక అభివృద్ధి వచ్చింది అనుకోండి, ఒక 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ 10 మంది ఉద్యోగస్తులు ఇంకో 10 మందిని పోషించగలుగుతారు. అంతేగాని బ్యాంకులో డబ్బులు వేస్తే అది అభివృద్ధి ఎలాగవుతుంది సార్? అవదు కదండి. జగన్ పాలన చూశారు, చంద్రబాబు పాలన చూశారు. అవునండి. ఎవరి పాలన బాగుంది? చంద్రబాబు గారిని వచ్చినప్పుడే పాలన బాగుందండి. గ్యాస్ ధరలో 3 గ్యాస్ కుండలు కొనుక్కుంటే సబ్సిడీగా బ్యాంకులో డబ్బులు పడియండి. అలా లేదండి. ఇప్పుడు గ్యాస్ కావాలంటే 1250, లేదంటే 1200. ఎప్పుడు కూడా ఇంత ధర పెంచలేదు కదా సార్. ఈ 5 ఏళ్ల జగన్ పాలన ఎలా ఉంది? రాష్ట్రంలో ఒక సైకో కాదండి, ఊరూరికి ఒక సైకో ఉన్నారండి. మీ పేరు? గణేష్ అండి. ఏ ఊరు? దిగులండి. ఈసారి ఎలక్షన్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా, కూటమి? కూటమికి అండి. ఉందండి ఫస్ట్ ఓట్ అండి. ఫస్ట్ ఓటు ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? నిమ్మకాయల చంద్రబాబు అండి. ఎంపీగా? ఉదయ శ్రీనివాస్ అండి. జనసేన పార్టీ గుర్తేంటి? గాజు గ్లాస్ అండి. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? వచ్చిన 5 ఏళ్ళలో ఏమి చేయలేదు, అభివృద్ధి లేదండి. సంక్షేమ పథకాలని చెప్పి అప్పులు తెచ్చి వేయడం కాదండి, అభివృద్ధి చేసి చేయాలండి. మేము చదువుకున్న డిగ్రీ అయ్యింది, ఇప్పుడు ఒక ఉద్యోగం కూడా లేదు. ఎన్నో కంపెనీలు తేవాలి, అలా తేకుండా వచ్చినట్టు కంపెనీలు పర్సంటేజ్ అడిగితే ఇంకెక్కడ మనకి వస్తాయండి. అందుకని పూర్తిగా వ్యతిరేకండి. నా పేరు గోవిందరాజు అండి. ఏ ఊరు? దివిలండి.
ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా కూటమికా? కూటమికి అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు ఓటు? ఎమ్మెల్యేగా వచ్చి చినరాజప్ప గారికి వేస్తామండి. ఎంపీగా వచ్చి ఉదయ్ శ్రీనివాస్ గారికి వేస్తాం. ఎందుకని? అంటే మనకి వచ్చే అభివృద్ధిలో మనకి అమరావతి అదే రాజధాని అన్నది ఒక పేరు అన్న మన రాష్ట్రానికి రాజధాని అన్నది చెప్పుకోవడానికి లేదండి. ఉద్యోగ అభివృద్ధి అన్నది కూడా వచ్చే డెవలప్మెంట్ అన్నది లేదండి. ఒక కంపెనీ కానీ ఒక సంస్థ కానీ ఒక ఏదైనా చెప్పుకోవడానికి కూడా ఒక పేరు అంటూ ఏది లేదండి. ఏదైనా అప్పుల్లో కానీ తీసుకురావడానికి వస్తుంది కాబట్టి మన అభివృద్ధి రావాలని చెప్పేసి కూటమి కన్నా తీసుకోవడం జరుగుతుంది. జగన్ పై అంత వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? కారణం ఏమిటంటే అండి అభివృద్ధి లేదండి. మెయిన్ జనసేన పార్టీ గుర్తేంటి? గాజు గ్లాస్ అండి. పేరు? అశోక్, ముప్పవరపు అశోక్, దివిలి. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా కూటమికా? కూటమికి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? నిమ్మకాయల చంద్రజప్ప గారికి. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఉదయ్ శ్రీనివాస్ గారికి. ఎందుకని? ఏం అభివృద్ధి చేశాడండి? వైసీపీ ప్రభుత్వం ఏం అభివృద్ధి జరిగింది? అంతలా నష్టాలే, దాడులు, దళితుల మీద దాడులు, ఇది తప్పితే ఏం జరగలేదు కదా. వాళ్ళు సంపాదించుకున్నారు, మాకు చేసి పెట్టింది ఏం లేదు. మాకు పోయినసారి టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లోనే పడాయి. అది జగన్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇప్పుడు అమ్మ వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. అవి సరిగ్గా పడట్లేదు, మేము కాలేజీలో కట్టుకోవాలి. పోయినసారి టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ 2 నెలలు తీసుకుపోయినా పెన్షన్ ఉండింది, మళ్ళీ 3 నెలలు తీసుకోవచ్చు. అది ఇప్పుడు 1 నెల తీసుకొస్తే పెన్షన్ పోద్ది. అమరావతి రైతులు మోసం చేశాడు. డిఎస్సీఐ లేదు, హెల్త్ కేర్ లేదు, ఏమి లేదు, రూట్స్ లేవు, అందరినీ మోసం చేస్తున్నాడు. రూపాయి డబ్బులు వేసి 10 రూపాయలు వసూలు చేస్తున్నాడు మా దగ్గర. ముందు తాగే వాళ్ళు చనిపోతున్నారు. దీని అన్నట్టే కారణం ఎవరు? జగన్ కదా. ఒక్క ఛాన్స్ అడిగాడు, వాళ్ళ నాన్న చూసి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్ నిలబెట్టుకోలేకపోయాడు. ఇంకా నెక్స్ట్ ఏ మొహం పెట్టుకుని వచ్చి ఎలక్షన్స్ ఓట్లు అడుగుతున్నాడు జగన్. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్. జగన్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ఒక్క ఛాన్స్ వాళ్ళు నమ్మారు, ఆ ఒక్క ఛాన్స్ నిలబెట్టుకోలేకపోయాడు. అందరు మోసం చేశాడు, అందరిపై దాడులు చేశాడు. ఆ ఒక్క రీజన్ సరిపోదండి. మీ పేరండి? సత్యనారాయణ అండి. ఏ ఊరు? దిగులండి. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా కూటమికా? కూటమికి అండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? రాజప్ప గారికి అండి. ఎంపీగా? ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గారికి. ఎందుకని? అంటే అభివృద్ధి బాగా మాకు ఇది జగన్ పరిపాలన బాగోలేదు కాబట్టి మేము మళ్ళీ టీడీపీ వస్తేనే కానీ అభివృద్ధి అవ్వదండి. రాష్ట్రం అంతా మొత్తం నాశనం అయిపోయింది. మళ్ళీ ఆయనే మహానుభావుడు రావాలి చంద్రబాబు నాయుడు గారు. ఆయన నెగ్గితేనే మళ్ళీ అభివృద్ధి అవుద్ది రాష్ట్రం అని. టీడీపీ వస్తే మార్పు వస్తుందంట. మార్పు వస్తుంది గ్యారంటీగానే. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాస్ అండి. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఏదండి అభివృద్ధి ఏమి లేదు. చదువుకుంటున్నారు కుర్రోళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు చదువుకుంటారండి, వాళ్ళ పరిస్థితి ఎక్కడికి వెళ్ళాలండి? రాజధాని ఏది మనకి? నాగభూషణరావు నాగేశ్వరరావు అంటారు. దివిలి ఇవరే. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా కూటమికా? కూటమికి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? చంద్రజప్ప గారు. ఎంపీగా? శ్రీనివాస్, తంగేడు శ్రీనివాస్. జనసేన పార్టీ గుర్తేంటి? గ్లాసు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? అక్రమాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. మీ పేరండి? వెంకటేష్ అండి. ఏ ఊరు? దివిలి. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? వైసీపీకా కూటమికా? కూటమికేనండి. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరికి వేస్తారు? చినరాజప్ప గారు. ఎంపీగా? తంగేడు ఉదయ్ శ్రీనివాస్ గారు. ఎందుకని? యాక్చువల్ కిందటిసారి జగన్ గారికి వేసామండి. వేస్తే రీసర్వే పెట్టి జనాల మధ్య చిచ్చు పెట్టారంటే అది పూర్తి అవ్వలేదు. ఒకళ్ళ భూములు అక్కడ కలిసిపోయి అప్పీల్ చేసుకుంటే కనుక తర్వాత చూస్తామంటున్నారు తప్పించి దాని సొల్యూషన్ ఏం కనపడలేదు. రాళ్ళు కూడా ఒకళ్ళ మందల్లో ఒకళ్ళు వేసారు. ఎంజాయ్మెంట్ సర్వే అని చెప్పి ఆక్రమించుకున్నవాడు దొంగతనం చేసినవాడికి భూమి కలిపారు తప్పించి అసలు రికార్డు ఉన్నవాడికి భూమి ఇవ్వలేదు. ఎన్నిసార్లు చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా దానికి ఫలితం లేదు. ఇప్పుడు కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకొస్తున్నారు. దానివలన ఎవరికైతే సంఘ విద్రోహ శక్తులు అరాచకం చేయగలరో వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉండేలే కనపడుతుంది. నిజాయితీగా ఉండి మెత్తగా ఉండేవాడికి మాత్రం పని అయ్యేలే కనపడలేదు. ఏమైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకుంటాం? ఎంఆర్ఓ ఆఫీస్ చెప్పుకుంటాం. అక్కడే తప్పు జరిగినప్పుడు కోర్టుకు వెళ్ళాలి. ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. సామాన్యమాడు చిన్నవాడు హైకోర్టుకు వెళ్ళాలంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది కాదు. ఎలా వెళ్ళాలని కూడా చదువుకున్నవాడు కూడా ఈరోజు కూడా తెలియదు. అలాంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన సామాన్య మానవుడే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది. దీనివలన ఏమవుతుందంటే ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు అరాచకాలు డబ్బులు ఉండి దోచుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది. చిన్నవాళ్ళు ఎవరు కూడా దీన్ని ఒకళ్ళ మధ్య వాళ్ళు కొట్లాడే అయ్యే అవకాశం ఉందండి. రెండవది డ్రగ్స్ అవి కూడా ప్రతి గ్రామానికి కూడా గంజాయి కూడా విచ్చలవిడిగా దొరుకుతుంది. దాంతో యువత అనేది తప్పుదారి పట్టే అవకాశం ఉంది. ఎవరైనా దొరికితే బయట కొడతారు, లేదంటే ఇంట్లో వాళ్ళని తలకాయ బద్దలు కొట్టే పరిస్థితి డబ్బుల కోసం ఈ ఇబ్బంది ఒకటి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ యువతకి లేక
వాళ్ళు ఏం చేయాలో తెలియక తప్పుదారిన నడుస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ ఉంటే కనుక ప్రస్తుతం బాబు గారి ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామంటున్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి. ఒకసారి వీళ్ళకు కూడా అవకాశం ఇచ్చామంటే వాడు ప్రభుత్వం ఎలా ఉంటుందో చూస్తాం. లేదంటే మన చేతుల్లో ఉన్న దగ్గర ఓటు అనేది ఆయుధం ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటాం. సంక్షేమ పథకాలు ఇంటికి వస్తున్నాయి, ప్రభుత్వం బాగుంది అంటున్నారు. సంక్షేమం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే అండి. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. చినరాజప్ప గారు సమయంలో ప్రతి గ్రామానికి, అంటే అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి అనేది ప్రతి గ్రామానికి కూడా 1.5 కోటిన్నర ఫండ్స్ వచ్చాయండి, అంటే జనాభా ప్రాతిపదికన. తర్వాత ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చినరాజప్ప గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సామర్లకోట, పెద్దాపురం అడిగిందే తడువుగా అపోజిషన్ వాళ్ళని లేదు, ఎవరైతే అడిగారో వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు కేటాయించడం. వాళ్ళు మన వాళ్ళ పక్కా వాళ్ళని కాదు, నేను వచ్చాను, నన్ను గెలిపించారు, నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే తాపత్రయంతో ప్రతి ఒక్కరిని కూడా పార్టీతో సంబంధం లేకుండా ఆయన అభివృద్ధి చేయడానికి అడిగిన వాళ్ళందరికీ కూడా అభివృద్ధి చేశారు నిస్వార్థంగాని. ఎటువంటి కేసు కూడా ఈరోజు చిన్న వాక్ స్వాతంత్రం ఈరోజు మాట్లాడానుకోండి, నేను నచ్చకపోతే నా మీద కేసు పెట్టచ్చు. అలా చినరాజప్ప గారు హోమ్ మినిస్టర్గా చేశారు, డిప్యూటీ సీఎంగా చేశారు. కానీ ఏ ఒక్కరికి కూడా నాకు అంటే పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఒకరికి అభిప్రాయం ఉండొచ్చు, కానీ రాజప్ప గారి పరంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన మెచ్చుకున్న అజాత శత్రువు లాంటి ఆయన. అలాంటి మంచి మనిషి రాజకీయాల్లో ఉండడం మా కాన్స్టిట్యున్సీలో మా అదృష్టం నిజంగానే. జనసేన పార్టీ గుర్తేంటండి? గాజు గ్లాస్ గుర్తండి. వెంకటరమణ. ఏ ఊరు? దివిలే. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? మా చంద్రబాబు నాయుడు. కూటమికా? చంద్రబాబు నాయుడుకి. ఎమ్మెల్యే అభ్యర్థికి ఎవరికి వేస్తారు ఓటు? రాజప్పకండి. ఎంపీగా? ఉదయ్ శ్రీనివాస్. జనసేన పార్టీ గుర్తేంటి? గలాస్. జగన్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత కారణం ఏమనుకుంటున్నారు? మేము 5 సంవత్సరాలు బట్టి మేము కాలనీ గురించి అడిగి అప్పు చేసి కట్టుకోమన్నారు. ఇస్తానే ఇవ్వటం మానేసారు. అలాగే దర్బార్ దగ్గరికి వెళ్తే దర్బార్ కాళ్ళు అడుగుంటే చూద్దాంలే అన్నారు. మొత్తం ఇవ్వలేదు, చెయ్యలేదు, అప్పు చేసి ఇల్లు కడితే ఆ అప్పులు ఉండిపోయి మేము ఎక్కడ పరిగెట్టాలో అర్థం అవట్లేదు. యేసుబాబు అండి. ఏ ఊరు? దివిలండి. ఈసారి ఎలక్షన్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారు? కూటమికా, వైసీపీకా? తెలుగుదేశానికి ఇస్తామండి. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తారు? చినరాజప్పకండి. ఎంపీగా ఎవరికి వేస్తారు? ఎంపీగా శ్రీనివాస్. జనసేన పార్టీ గుర్తండి? గ్లాస్. జగన్ పై వ్యతిరేకత కారణం ఏంటి? అభివృద్ధి అండి, అభివృద్ధి లేకే. బాగున్నాయి అంటున్నారు. ఏం బాగున్నాయండి, ఏమీ బాగోలేదండి.